ముందుగా మన ఎం నాగమణి గారు, మేడం మీరు నమ్మ మీద పాడండి, మళ్ళీ మీ నుండి మీకు ఛాన్స్ పాట కూడా ఉంటుంది. జై బాబా నాగమణి గారు. जय बाबा की జై బాబా. जय अवतार मेहर बाबा की जय। अंदर की जय बाबा। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धारा सकल चराचर जगदुद्धार नमो मिहिर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा महिनि जनिंचिन मानव रूपा महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव भवभयभञ्जन परम पावन भवभयभञ्जन परम पावन नमो मिहिर बाबा अवतार नमो देव देवा। అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషడ్వర్గము అంతరింపగ అరిషడ్వర్గము అంతరింపగ అవ్యయ మోక్షంబను గ్రహింపుము అవ్యయ మోక్షంబను గ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధారా सकल चराचर जगदुद्धार नमो मिहिर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी అప్పారావు గారు సాంగ్ లేకుండా జై పర్వాలేదు। జై- జై బాబా। జై బాబా. జై బాబా అండి. ప్రార్థన జై గీతంతో బాబాని ఆహ్వానించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు శారదా ప్రసాద్ గారు ఒక సంకేతం చేయండి. జై బాబా శారద గారు. శారదాజీ. जय बाबा मर जय बाबा। अवतार मेहर बाबा की जय। अंतर्यामी विनीवे अनंता प्रेम स्वरूपा నీ చరణములే శరణం మెహరి సాధురిత విధూరా అంతర్యామి వినివే అనంత ప్రేమ స్వరూపా నీ చరణములే శరణం మెహరి సాధురిత విధూరా నీ చరణములే శరణం మెహరి సాధురిత విధూర జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా అంతర్యామి వినివే అనంత ప్రేమ స్వరూపా నీ చరణములే శరణం మెహరి సాధురిత విధూరా ఉన్నది నీవని ఎరుగని మేము
జగమే నిజమని భ్రమించేము, ఉన్నది నీవని ఎరుగని మేము, జగమే నిజమని భ్రమించేము, భ్రమలో మము మననిక జాగృతినే కలిగించావు, భ్రమలో మము మననిక జాగృతినే కలిగించావు, అర్హత లేని మాకు నీ ప్రేమను అందించావు, అర్హత లేని మాకు నీ ప్రేమను అందించావు, అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూపా, నీ చరణములే శరణం మెహరీ సాధురిత విధూరా, నీ చరణములే శరణం మెహరీ సాధురిత విధూరా, జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా, జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా, అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూపా, నీ చరణములే శరణం మెహరీ సాధురిత విధూరా, నీ చరణములే శరణం మెహరీ సాధురిత విధూరా, తరుణోపాయము ప్రేమొకటేననే ప్రేమే నీవై అరుదెంచావు, తరుణోపాయము ప్రేమొకటేననే ప్రేమే నీవై అరుదెంచావు, ప్రియుడవు ప్రేమవు నీవై ప్రేమికులుగా మము మలచావు, ప్రియుడవు ప్రేమవు నీవై ప్రేమికులుగా మము మలచావు, నిన్ను ప్రేమించే ప్రేమ మనసులలో రగిలించావు, నిన్ను ప్రేమించే ప్రేమ మనసులలో రగిలించావు, జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా, జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా, అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూపా, నీ చరణములే శరణం మెహరీ సాధురిత విధూరా, నీ చరణములే శరణం మెహరీ సాధురిత విధూరా, నీ నామమే మా సాధన చేసి ఆవేదనలను మరిపించావు, నీ నామమే మా సాధన చేసి ఆవేదనలను మరిపించావు, మెహరంటేనే చాలు తను వెళ్ళా పులకించేలా, మెహరంటేనే చాలు తను వెళ్ళా పులకించేలా, మధురనుభవములను సగి మురిపించావయ్యా చాలా, మధురనుభవములను సగి మురిపించావయ్యా చాలా, జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా, జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా,
అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూపా నీ చరణములే శరణం మెహరి సాధురిత విధూరా నీ చరణములే శరణం మెహరి సాధురిత విధూరా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి అప్పారావు గారు. థ్యాంక్ యూ అందరికీ. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబు అండి, చాలా చక్కటి సంకేతం చేశారు. ఇప్పుడు మన ఆనంద్ కుమార్ గారు ఒక సంకేతం చేయాలండి. ఆనంద్ కుమార్ అన్న, ఆనంద్ కుమార్ గారు జై బాబా సార్. చేయండి సార్, చేయండి ఒక సంకేతం. అవతార్ మెహర్ బాబా కీ జై. దేవునిపై ప్రేమ విశ్వాసాలవి నిండుగా ఉండాలి, అవి నిన్ను ముందుకు నడిపించాలి. దేవునిపై ప్రేమ విశ్వాసాలవి, దేవునిపై ప్రేమ విశ్వాసాలవి నిండుగా ఉండాలి, అవి నిన్ను ముందుకు నడిపించాలి. బాబా మెహర్ బాబా జై, 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 బాబా మెహర్ బాబా జై. కష్టాలెదురైనా వ్యధలకు గురి అయినా వ్యాధుల బాధలు తీవ్రము అయినా ఆ కష్టాలెదురైనా వ్యధలకు గురి అయినా వ్యాధుల బాధలు తీవ్రము అయినా దేవునిపై ప్రేమ విశ్వాసాలవి, దేవునిపై ప్రేమ విశ్వాసాలవి కాపాడును నిన్ను కంటి పాపగా. బాబా మెహర్ బాబా జై, 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 బాబా మెహర్ బాబా జై. ఏదో ఒక రోజు మరణము తప్పదు, మరణించిన పిదప జననము తప్పదు. ఆ ఏదో ఒక రోజు మరణము తప్పదు, మరణించిన పిదప జననము తప్పదు. విధి విలాసమును మార్చగలిగేది, విధి విలాసమును మార్చగలిగేది దేవునిపై ప్రేమ విశ్వాసాలే. బాబా మెహర్ బాబా జై, 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 బాబా మెహర్ బాబా జై. మెప్పు గొప్పలకు మురిసిన వారు దేవుని ప్రేమకు పాత్రులు కాలేరు. ఆ మెప్పు గొప్పలకు మురిసిన వారు దేవుని ప్రేమకు పాత్రులు కాలేరు.
అంతా అతని ఇచ్చనుకుంటూ, అంతా అతని ఇచ్చనుకుంటూ, మనగలిగేవారు ధన్యులు ధరలో. బాబా మెహరు బాబా జై, 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 బాబా మెహరు బాబా జై. దేవునిపై ప్రేమ విశ్వాసాలవి, దేవునిపై ప్రేమ విశ్వాసాలవి నిండుగా ఉండాలి, అవి నిన్ను ముందుకు నడిపించాలి. బాబా మెహరు బాబా జై, 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 బాబా మెహరు బాబా జై. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికీ. దేవి బాబా అప్పారావు గారు థ్యాంక్ యూ అండి. జై బాబా సార్, చాలా చక్కటి సంకేతం చేశారండి. జై బాబా. ఇప్పుడు మనకి ఆ ఎం లక్ష్మి గారు అంటే పన్నగ సార్ మిస్సెస్ ఆ ఒక సంకేతం చేయాలి. ఎంపీ రావు గారు మిస్సెస్ ఒక సంకేతం చేయాలండి. లక్ష్మి గారు. अवतार मेहर बाबा की जय। मेहर के सागर से मेहर की धारा बहती है जी भर के पीले पीले, जाम पे जाम उठा ले, जाम पे जाम उठा ले। मेहर के सागर से मेहर की धारा बहती है जी भर के पीले पीले, जाम पे जाम उठा ले, जाम पे जाम उठा ले। सरिता का बहना जो उसका धर्म है, यूं बहती हरदम मेहर की मेहर है। सरिता का बहना जो उसका धर्म है, यूं बहती हरदम मेहर की मेहर है। प्यासा अगर तू है तो जा किनारे, प्यासा अगर तू है तो जा किनारे, तो जा किनारे। जाम पे जाम उठा ले, जाम पे जाम उठा ले। मेहर के सागर से मेहर की धारा बहती है जी भर के पीले पीले, जाम पे जाम उठा ले, जाम पे जाम उठा ले। मांगे से मिलती नहीं है किसी को, तैयार है जो मिलता उसी को। मांगे से मिलती नहीं है किसी को, तैयार है जो मिलता उसी को। तन मन लगा दे, खुद को मिठा ले, तन मन लगा दे, खुद को मिठा ले, खुद को मिठा ले। जाम पे जाम उठा ले, जाम पे जाम उठा ले। मेहर के सागर से मेहर की धारा बहती है जी भर के पीले पीले, जाम पे जाम उठा ले, जाम पे जाम
जाम उठा ले। सूरज चमकता है सारे जहां पर, जंगल हो बगिया हो कुटिया महल पर। सूरज चमकता है सारे जहां पर, जंगल हो बगिया हो कुटिया महल पर। चमके वहां जिसने होली किनारे, चमके वहां जिसने होली की वारे, होली की वारे। जाम पे जाम उठा ले, उठा ले, जाम पे जाम उठा ले। मेहर के सागर से मेहर की धारा बहती है जी भर के, पीले पीले। जाम पे जाम उठा ले, उठा ले, जाम पे जाम उठा ले। तुझसे तो पहले उसको गरज है, क्या तू है तैयार होवे कहता है। तुझसे तो पहले उसको गरज है, क्या तू है तैयार होवे कहता है। क्या सोचता मधुसूदन समझ ले, क्या सोचता मधुसूदन समझ ले, मधुसूदन समझ ले। जाम पे जाम उठा ले, उठा ले, जाम पे जाम उठा ले। मेहर के सागर से मेहर की धारा बहती है जी भर के, पीले पीले। जाम पे जाम उठा ले, उठा ले, जाम पे जाम उठा ले। అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ అప్పారావు గారు. అండి మీరు హిందీ పాటలు కూడా పాడటం మొదలు పెట్టారు, బాగా పాడారండి. జై బాబా. ఇప్పుడు మన శర్మ గారు మీరు ఒక సంకేతం చేయండి. జై బాబా. శర్మాజీ जय मेहर రంజిగామా. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఒక్క నిమిషం. అవతార్ మెహర్ బాబా की जय। మెహరుని ప్రేమింతును, నా ప్రేమ జ్యోతిని, ఆ ప్రేమ మూర్తిని, పావన గాత్రుని, పరమ పవిత్రుని, మెహరుని ప్రేమింతును. చందమామలాగా చల్లగా ఉంటాడు, అందాల మోముతో అందరిని పిలిచాడు. చందమామలాగా చల్లగా ఉంటాడు, అందాల మోముతో అందరిని పిలిచాడు. అందరికొకతడు అవతరించాడు, అందాయి కొందరికి ఆలింగనాలు. మెహరుని ప్రేమింతును, నా ప్రేమ జ్యోతిని, ఆ ప్రేమ మూర్తిని, పావన గాత్రుని, పరమ పవిత్రుని, మెహరుని ప్రేమింతును. జీవిత రథమునకు సారథి అతడు, జీవన సమరములో మాయను దాటించి. జీవిత రథమునకు సారథి అతడు, జీవన సమరములో మాయను దాటించి. జీవునిలో దేవుని చూపించగలడు, జీవిత మర్మమును బోధించగలడు. మెహరుని ప్రేమింతును,
నా ప్రేమ జ్యోతిని ఆ ప్రేమ మూర్తిని పావన గాత్రుని పరమ పవిత్రుని కనులు చూడలేదని కలతింకవలదయ్య కలనైనా కనిపించి కరుణించువాడయ్యా కనులు చూడలేదని కలతింకవలదయ్య కలనైనా కనిపించి కరుణించువాడయ్య తన సృష్టినొక పరి తిలకింపవచ్చాడు కమ్మని పిలుపుతో మేల్కొల్పి మరలాడు మెహరుని ప్రేమింతును నా ప్రేమ జ్యోతిని ఆ ప్రేమ మూర్తిని పావన గాత్రుని పరమ పవిత్రుని మెహరుని ప్రేమింతును అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా డాక్టర్ గారు థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా జయబాబు శర్మాజీ మేయర్ని ప్రేమించమనే సంగీతం బాగా చేశారు మీరు. ఇప్పుడు సమయం తక్కువ ఉంది కాబట్టి సోదరు మల్లికార్జునరావు గారు మీరు ప్రసంగించండి. జయబాబా మల్లికార్జునరావు గారు. जय बाबा सर। జయబాబా. థ్యాంక్ యూ। అవతార్ మెహర్ బాబా కి జై। అందరికీ జై బాబా అండి। ప్రశ్నించే మనస్సు అన్నారు బాబా, క్వశ్చనింగ్ మైండ్ అని। ప్రశ్నించే మనస్సుకి పరమాత్మని సమాధానాలు అని చెప్పి ఒక డిస్కోర్స్ ఎలాంటిదే ఇది, ఒక వ్యాసం రాసుకుని ఆ ప్రశ్న సమాధానం గురించి చెప్పుకోవడం జరుగుతుంది। ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్నలోకి వచ్చే మనం దీనికి 2 కోణాల్లో సమాధానాలు ఉంటాయి। ఆ ప్రశ్న ఏంటో చెప్పుకుని అప్పుడు 2 కోణాల్లోనూ కూడా సమాధానం ఇవ్వడం జరుగుతుంది। బహుశా ఈ సిట్టింగ్లో అది ఒకటే జరుగుతుంది, ఈ ప్రశ్న ఒకటే। ఇక్కడ అడుగుతున్నారు ఒక ఆయన, సద్గురు అవతారుడు ఇద్దరు మానవ రూపంలో ఉన్న భగవంతులే కదా, మరి అలాంటప్పుడు సద్గురువునే అంటే పంచ సద్గురులో ఏ షిరిడి సాయిబాబానో ఉపాసిని మహారాజునే ఎవరినో ఆ సద్గురుని అనుసరిస్తే ఆరాధిస్తే వచ్చే నష్టం ఏమిటి, తప్పేమిటి అని అడిగాడు। ఈ ప్రశ్న అండి। ఈ ప్రశ్నకు సమాధానం ఇక్కడ మానవుడు భగవంతుడు ఈ 2 కోణాల్లో చెప్పాల్సి వస్తుంది। భగవంతుడు నిరాకార నిర్గుణ స్థితిలో ఉన్న అతను, అది మానవుడికి ఏ విధంగానూ ఉపయోగపడడు ఆ స్థితి, ఏ రూపం ఏ నామం లేదు కాబట్టి మళ్ళీ మానవ రూపంలో ఉన్న వస్తే తప్ప మనకి ఏ విధంగానూ ప్రయోజనకారి కాడు। నిరాకార నిర్గుణ స్థితిలో ఉన్న భగవంతుడు, మానవ రూపంలో ఉన్న భగవంతుడు సద్గురువునే అవ్వచ్చు, అవతారుడనే అవ్వచ్చు। సద్గురువులో 5 ఉంటారు, అవతారుడు ఒక్కడే ఉంటాడు। అయితే వీళ్ళల్లో అవతార పురుషుని మాత్రమే ఎందుకు ఆరాధించాలంటే, ఎప్పుడు ఉండి వాళ్ళు సద్గురువులు సదా ఉంటూ ఉంటారు ఎప్పుడు, కానీ అవతారుడు 700 సంవత్సరాలు దాటి 1400 సంవత్సరాల లోపల మాత్రమే వస్తూ ఉంటారు, అదో కారణం। రెండో కారణం ఏమిటంటే, సద్గురువు మనలాగా మానవుడిలాగా పరిణామ క్రమంలో 7 దశలు కూడా దాటి, అంటే వాయు రూపం నుంచి జంతు రూపం దాకా వచ్చి అప్పుడు మానవుడు జన్మ పునర్జన్మ అవి 7 దశలు, ఆధ్యాత్మ మార్గం 7 దశలు, ఈ 3 ద్వారా ప్రయాణం చేసి అప్పుడు సద్గురువు అవుతారు। మానవ రూపంలో బ్రతికి ఉండగానే సద్గురువు అవుతాడు, అది సద్గురువు। కానీ అవతార పురుషుడికి పరిణామ క్రమంలోని 7 దశలు దాటవలసిన అవసరం లేదు, డైరెక్ట్గా నిరాకార నిర్గుణ స్థితిలోని భగవంతుని స్థితి నుండే, అది కూడా పరాత్పర పద్మ స్థితి నుండే, బియాండ్ ది బియాండ్ గాడ్ స్థితి నుండే మానవుడిగా ఆవిర్భవిస్తాడు అవతార పురుషుడు, అది ఒక కారణం। ఇవేమో అవతారుడు లేక సద్గురు కారణాలు చెప్పుకుంటే, ఇంకో బలమైన కారణం ఏంటంటే, అవతారుడు తన విశ్వమానవ కళ్యాణం గురించి చేయవలసిన పని చేపట్టిన తర్వాత ఈ 5 సద్గురువులు కూడా సాధారణంగా శరీరంతో ఉండరు, అంటే చనిపోతారు, బాడీ డ్రాప్ చేస్తారు అనాలి। 5గురిలో కొంతమంది బాడీ డ్రాప్ చేస్తారు,
శరీరం చాలిస్తారు. ఒకవేళ శరీరంతో ఉన్న ఆఖరి దాకా ఉన్న ఆయన ఉపాసని మహారాజు, ఆయన సద్గురు అవడం కూడా లేట్గానే అయ్యారు. 5 సద్గురులోనూ ఆఖరిని అయ్యారు ఆయన సద్గురు ఉపాసని మహారాజు. మిగిలిన వాళ్ళు ముందరే అయ్యారు. చేత ఆఖరి సద్గురు ఉపాసని మహారాజు. అందుకే ఆయనతోటే కాంటాక్ట్ ఎక్కువ. 9 సంవత్సరాల కాంటాక్ట్ మెహర్వాన్గా ఉన్నప్పుడు బాబాకి. మెహర్వాన్గా ఉన్నప్పుడు బాబాకి 9 సంవత్సరాలు కాంటాక్ట్ చేశారు. హజరత్ బాబాజాన్ ముద్దు పెట్టుకున్న తర్వాత 9 సంవత్సరాలు ఉన్నారు ఉపాసని మహారాజు దగ్గర. అందుచేత ఈ సద్గురువు విషయానికి వస్తే సద్గురువుని ఎందుకు పట్టుకోకర్లేదంటే, ఒకటి వాళ్ళు అందుబాటులో ఉండరు, శరీరం చాలిస్తారు. మళ్ళీ అవతార పీరియడ్ అయ్యేదాకా మళ్ళీ సద్గురువులు వెలుగులోకి రారు. ఒకవేళ ఉన్నా కూడా వెలుగులోకి రారు. పూర్తి బాధ్యతలు హోల్ అండ్ సోల్ మోనార్క్ అవతార పురుషులే అవుతారు. వాళ్ళ యొక్క ఎవరైనా బ్రతికి ఉంటే కూడా సద్గురు ఒకళ్ళు ఇద్దరు ఒక ఆయన బ్రతికున్నాడు. ఆయన పేరు ఉపాసని మహారాజ్. బాబా తన విశ్వమాన కళ్యాణం గురించి చేసి పని చేపట్టిన తర్వాత కూడా బ్రతుకున్న అతను ఉపాసని మహారాజు. ఆయన కొంచెం ఏదో కొంచెం అప్పచెప్పవలసి ఉంది ఛార్జ్. ఆ ఛార్జ్ కాస్త ఆఖరి కలయికతోటి అప్పచెప్పారు. అది మనందరికీ తెలుసు. ఆగస్టు అనుకుంటాను నెల, సంవత్సరం మాత్రం 1941 దహేగాం అనే ప్రదేశంలో ఇద్దరు సమావేశం ఏర్పరచుకున్నారు. ముందుగానే అవతార పురుషుడు వచ్చి తన సద్గురువు అయిన ఉపాసని మహారాజు గురించి వెయిట్ చేశారు ఆయన వచ్చేదాకా. అంటే స్థాయి చూస్తే అవతారుడు పెద్ద స్థాయి, కానీ ఒకప్పుడు తన గురువు ఉపాసని మహారాజు. ఇప్పుడు తనే గురువు అయ్యాడు. ఈ శిష్యుడేమో అప్పుడు గురువు గారు ఇప్పుడు శిష్యుడు అయ్యాడు. అది చిత్రం. అంచేత ఆధ్యాత్మిక బాధ్యతలు అప్పగించి నువ్వు అవతారుడివి అని చెప్పి కూడా ఇండైరెక్ట్ గా డిక్లేర్ చేశారు ఉపాసని మహారాజు. దహేగాంలో 1941 సంవత్సరం ఆగస్టులో, ఈ రోజు నుంచి నా ఛార్జ్ అంతా కూడా నీకు అప్పచెప్పేస్తున్నాను అని చెప్పేసి ఉపాసని మహారాజు తన దగ్గర ఉన్న ఆధ్యాత్మికత అంతా కూడా బాబా పాదాల దగ్గర పెట్టిస్తారు. యాక్చువల్గా అక్కడ జరిగింది, మెహర్ బాబాయే సద్గురువుకి నమస్కారం చేస్తారు అక్కడ. ఆయన అవతారుడు అయినప్పటికీ కూడా ఆఖరి సద్గురువు కాబట్టి అతనికి దగ్గరున్న కొంచెం ఛార్జ్ ఏదైతే ఉందో ఆధ్యాత్మికంగా ఉండి ఛార్జ్, ఆ హక్కులు ఆ డ్యూటీస్ కూడా అప్పచెప్పేసి ఇప్పుడు నువ్వు హోల్ అండ్ సోల్ మోనార్క్వి, మొత్తం అంతగా అన్నీ నీ చేతిలోనే ఉన్నాయి సర్వం, నా దగ్గర ఉన్న శక్తులు కూడా నీకు అప్పచెప్పేస్తున్నాను ఈ రోజు నుంచి. పూర్తి బాధ్యతలు నీవే, ఈ సృష్టి యొక్క బాధ్యతలు అని చెప్పి నేను తప్పుకుంటున్నాను అని చెప్పి ఆఖరి సద్గురు అప్పచెప్పేసింది. చాలా ప్రస్ఫుటంగా ఈ మానవ లోకానికి తెలిసేటట్టు జరిగిన ప్రక్రియ అది. ఆయన మాటలు కూడా అలాగే చెప్తారు. మనకు కన్ఫ్యూజన్ వస్తుంది, ఇప్పుడు గురువు ఎవరు శిష్యుడు ఎవరు అని. ఒకప్పుడు గురువు గారు ఉపాసని మహారాజు, ఇప్పుడు బాబా యొక్క శిష్యుడు అయ్యారు, బాబాయ్ గురువు అయ్యారు. ఎందుకంటే సద్గురువుల కంటే ఉన్నతమైన స్థాయి అవతారుడు, అందుకే హైయెస్ట్ ఆఫ్ ది హై అన్న. అంచేత అక్కడ అవతార్ మెహర్ బాబా వారు అవతారుడు, హైయెస్ట్ ఆఫ్ ది హై. ఆయన అవతారుడు కాబట్టి సద్గురువులకే సద్గురు. అంచేత ఈయన ఉపాసని మహారాజు బాబా యొక్క శిష్యుడు అనే అనుకోవాలి. తన దగ్గర ఉన్న తాళం చెవులు నీకు ఇచ్చేస్తున్నాను అంటాడు. ఆధ్యాత్మిక తాళం చెవులు నీకు చెప్పేస్తున్నాను, నువ్వు ఈ సృష్టికి పూర్తి ఆధారం, పూర్తి బాధ్యత నీవే అని చెప్పి తను విరమించుకుంటాడు. నేను విరమించుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. కారులో వెళ్ళిపోతాడు. ఫోటోలు కూడా తీస్తారు. అప్పుడు ఉపాసని మహారాజు అడుగుతాడు, ఇవి ఏమిటి అవి పెట్టారా, పెట్టేమిటని అడుగుతారు. అది కెమెరా అనమాట. అప్పుడు కెమెరా అంటే గొప్ప. 1941 సంవత్సరం కెమెరా అంటే ఒక స్టాండ్ ఉండేది, దాని మీద పెట్టేవారు, నల్లటి గుడ్డేసేవారు. అది స్పెషల్గా ఉండేది. ఇప్పట్లో కెమెరాలు మామూలుగా ఉండేది కాదు. అది సాంకేతికత టెక్నాలజీ ఇంకా పెరగలేదు కాబట్టి. అదే ఏమిటంటే వాళ్ళు చెప్పారు అప్పుడు ఏదో ఫోటోలని, అదే డిస్టర్బ్ చేస్తాడేమో, తీనియడేమో అని అందుకు భయపడ్డా. కానీ ఉపాసని మహారాజు ఏం మాట్లాడలేదు. వాళ్ళు తీసిన ఫోటోలు కూడా
సహకరించారు. ఈ ఆఖరి కలయిక చాలా గొప్పది, చాలా విచిత్రంగా ఉంటుంది. అందుచేత చెప్తాను. అప్పుడు అప్పు చెప్పేస్తారు. ఆ విధంగా అప్పు చెప్పిన తర్వాత ఒక నెలలకే ఆయన శరీరం చాలించారు ఉపాసన్నారు. ఒక నెలలు అయిన తర్వాత ఆయన శరీరం ఆగస్టులో కోసం అప్పు చెప్పారు, సెప్టెంబర్లో చనిపోతాడు. అది ఆయన తెలుసు శరీరం చాలిస్తాం కాబట్టి ఆయనతో కలిసి ఆయనకి ఆఖరిసారిగా వీడ్కోలు చెప్పడానికని మిగిలిపోయింది ఏదైనా ఉంటే అది ఆధ్యాత్మికత ఆయనకి అప్పచెప్పేయడానికి నా తాళం చెవులు, ఆధ్యాత్మిక తాళం చెవులు ఈ రోజు నుంచి అప్పచెప్పేస్తానని చెప్పడానికి ఈ సృష్టికంతగా ప్రకటించి చెప్పారు ఆ ప్రక్రియ. చేత అవతార పురుషుడు తన కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తర్వాత సద్గురువులు జనరల్గా ఉండరు, ఇస్తారు. ఒకవేళ ఒకళ్ళిద్దరు ఉన్నా కూడా వాళ్ళకి ఏమీ కూడా ప్రభావం ఉండదు, వాళ్ళకి అంత హక్కులు కూడా ఉండవు. పూర్తి హక్కులు అవతార పురుషుడి దగ్గరే ఉంటాయి. ఇది ఒక కారణం. అది హక్కుల్లో కూడా తేడా ఉంది. ఈయన ఎంతమందికి అయినా మోక్షాన్ని ప్రసాదించగలిగే శక్తి ఉంటుంది. సద్గురువులకి ఇద్దరికి ముగ్గురుకి మాత్రమే ఇవ్వగలరు. మెమోరియల్ టవర్లో 350 పైన పేర్లు ఉన్నాయి. పేర్లు వాళ్ళందరికీ కూడా అవతార పురుషుడు అవతార మెహబూబా వారు ముక్తిని మోక్షం ప్రసాదించారు. అది ఏమాత్రం అనుమానం లేదు. ఆ పేర్లన్నీ కూడా ముక్తి మోక్షం పొందిన వారే, ఆ లిస్ట్ అంతా కూడా. అందులో సంపతయ్య గారు కూడా ఉన్నాడు. సరే, బాబా తల్లిదండ్రులు సరే అనుకోండి. అలాంటి వాళ్ళంతా అప్పుడు ఇంకా దేహం సాధించని అంటే చనిపోయిన వారంతా కూడా వాళ్ళ పేర్లు ఉండవు, జీవించున్న వాళ్ళ పేర్లు ఉండవు అందులో. అప్పటికి చనిపోయిన వాళ్ళు బాబా మెమోరియల్ టవర్ లిస్ట్ ఇచ్చేటప్పటికి అక్కడ లిస్ట్ మొత్తం 12 ఎంతో ఇస్తారు. మొత్తం ఆ 12 360 దాకా చేరింది. అవన్నీ బాబా చెప్తే రాసిన పేర్లే, ఇది సొంతంగా రాసిన పేర్లు కాదు. అప్పుడు చొప్పున ఇస్తూ వచ్చారు పేర్లు. ఆ పేర్లు నోట్ చేసుకుని దాచి కొన్నాళ్ళేమో సమాధి కింద గొయ్యి తవ్వి ఆ చనిపోయిన వారి పేర్లు చెప్పి వాళ్ళకు పువ్వులు అవి తాను స్వయంగా వేసి గొయ్యి కూడా అనేక తవ్విన రోజులు కూడా ఉన్నాయి. ఉపాసని మా తల్లిదండ్రుల సమాధులకి ఆయనే తవ్వారు గొయ్య. ఆ పువ్వులు కూడా ఆయనే వేశారు. ఆ పేరు చెప్పమని అప్పుడు రుచి పేరు చెప్పేవాడు. తను మౌనం కాబట్టి రుచి చనిపోయిన వారి పేరు చెప్పేవాడు. ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ అన్ని చేశారు ఈ 365 మందికి కూడా. ఎక్కువ ఎక్కువ భాగం అక్కడ చేయబడ్డారు వాళ్ళు. చేత వీళ్ళని ఇంతమందికి ఇవ్వగలిగే శక్తి అవతార పురుషుడికే ఉంది. మరి సద్గురువుకి అంతమందికి ఇచ్చి అధికారం లేదు. తన శిష్యుడు అయి ఉండాలి, తన ఆఖరి వరకు వాళ్ళ బాధాలు చెందే వాళ్ళు ప్రాణం వదలాలి, పూర్తిగా శిష్యకం చేయాలి. ఈ కండిషన్స్ అన్నీ ఉంటాయి సద్గురు విషయంలో. తన బాహ్యంగా భౌతికంగా వాళ్ళ దగ్గరే శిష్యకం చేయాలి. అమెరికాలో ఉండి ఇక్కడ సద్గురువు దగ్గర శిష్యుడికం చేయడం అన్నది సాధ్యం కాదు. సద్గురు ఎక్కడ ఉంటాడో అక్కడే ఉండాలి. ఫిజికల్ కాంటాక్ట్ అవసరం. అవతార పురుషుల విషయంలో అది అవసరం లేదు. జపాన్లో ఉన్నవాడికి కూడా ఈయన ఇండియాలో ఉండి మోక్షాన్ని ప్రసాదించగలడు. ఎక్కడో జపాన్లో ఉన్నాడు వాడు. అది ఇన్నర్ కాంటాక్ట్. ఇది ఇక్కడ మాత్రం ఫిజికల్ కాంటాక్ట్. సద్గురు విషయంలో ఫిజికల్ కాంటాక్ట్, భౌతికమైన సాంగత్యం అవసరం, ముఖ్యం. అది సద్గురు విషయంలో ఇద్దరు శారీరక సంబంధంగా ఇద్దరు బ్రతికుండాలి కూడా. అవతార విషయంలో ఇండియాలో అవతార పురుషుడు ఉండి ఈ ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళకైనా కూడా ఆయన మోక్షాన్ని ప్రసాదించగలడు. ఈ పాయింట్స్ అన్నీ కూడా మల్లికార్జున సొంతంగా చెప్తున్నావు కాదు. ఇవన్నీ కూడా అనేక చోట్ల నేను చదివి ఇస్తున్న ఉపన్యాసం ఇది. అన్ని క్రోడీకరించి ఎన్నో పుస్తకాలు చదివి ఎక్కడ ఒక్క తప్పు కూడా లేకుండా మనసులో ప్రింట్ చేసేసుకుని ఇస్తున్న ఉపన్యాసం. అన్నిటికీ కూడా ఆధారాలు ఉండి ఇస్తున్న ఉపన్యాసం. అందుచేత ఆ విధంగా ఇన్నర్ కాంటాక్ట్ తోటి సంఖ్యాపరంగా కూడా ఎక్కువ మందికి ఇవ్వగలిగిన అధికారం, శక్తి, ఉన్నతుడైన హైయెస్ట్ ఆఫ్ ది హై. సద్గురు హైయెస్ట్ ఆఫ్ ది హై కాదండి, అవతార పురుషుడు మాత్రమే హైయెస్ట్ ఆఫ్ ది హై. చేత అదో కారణం.
భగవంతుని విషయంలో ఉన్నతోన్నతుడు ఎవరు అంటే అవతారుడే. ఆయన కూడా ప్రకటించుకున్నారు, నేను హైయెస్ట్ అది ఉన్నతోన్నతుడని. అంచేత ఆ ఆ విధంగా ఈ సద్గురు కోణంలోంచి చూస్తే ఇది అంత అవసరం ఉంది. అన్ని తేడాలు ఉన్నాయి సద్గురువుకి అవతారు కూడా. ఇద్దరు భగవంతుని విషయంలో డివినిటీలో అన్నింటిలో సమానమే. కానీ హక్కుల దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ఈ హక్కులు ఎక్కువ. అవి ఇంత అని చెప్పలేనన్ని హక్కులు ఉంటాయి. ఆఖరికి ఒక చేవకు కూడా మోక్షం ఇవ్వగలరు. అదేదో 2 ఎద్దులు చనిపోతే ఏకంగా అది ఇచ్చారు. వారియర్ అని డాగ్కి మోక్షం ఇచ్చారు. అంటే జంతు రూపంలో ఉన్న వాటికి మోక్షం అనేది సద్గురు ఇవ్వలేడు. జంతువులకు మోక్షం ఇవ్వడు. కానీ మెహర్ బాబా వారియర్ అనే డాగ్ని సృష్టించింది ఆయనే. అది కుక్కగా శరీరం జన్మించవలసిన అవసరం ఉందో లేదో మనకు తెలియదు. దానికి కావాలి కాబట్టి కుక్క కింద వారియర్ అనే డాగ్ని సృష్టించాడు. సృష్టించి తను పని చేయించుకున్నారు. అది 100కి 100 పనిచేసింది. అంచేత నేను జనరల్గా జంతువులకి ఉన్నతమైన మానవ జన్మ ఇస్తూ ఉంటాను. అంటే ఆధ్యాత్మికతలో బాగా ఎదిగిపోయిన మానవుడి కింద ఆధ్యాత్మ మార్గంలో అడుగుపెట్టి మస్తులు అంటూ ఉంటాం మనం. మస్తులో లేకపోతే బాగా ఋషులు మహర్షులు అలాగా అంతవరకు ఇస్తూ ఉంటాను. జంతువులు నా సంవత్సరంలో చనిపోతే. కానీ ఈ కుక్కకు మాత్రం మళ్ళీకి జన్మ లేదు, ఏ జన్మ లేదు, ఇంకా డైరెక్ట్ మోక్షం ఇచ్చాను అని చెప్పి డిక్లేర్ చేశాడు. ఎలిజబెత్ పేటర్సన్ ఏడుస్తుంటే చెప్తాడు అది. ఆ ఉపన్యాసం 1 అవర్ ఉపన్యాసం ఉండదు. ఎప్పుడో బెంగళూరులో చెప్పాను. 1 అవర్ సరిపోకపోతే 2 అవర్స్ కూడా చెప్పాను దానికి. ఆ సమయం 15 నిమిషాలు అరగంటలో చెప్పింది కాదు ఆ ఉపన్యాసం. ఆ సందర్భం కాబట్టి చెప్తున్నాను. అంచేత వారియర్ అనే డాగ్కి యానిమల్, అది జంతువు రూపంలో ఉన్న దానికి డైరెక్ట్గా మోక్షం. అసలు మానవ జన్మే అర్హత ఉంది, ఇంకే జన్మకి మోక్షం అర్హత లేదు. మానవుడై పుట్టి తీరాలి. మానవ జన్మకు ఉండి వాళ్ళకి మాత్రమే మోక్షానికి అర్హుడు, అది కూడా ఈ భూప్రపంచం మీద. ఇంకో వేరే చోట కూడా మానవులు ఉన్నారు, వాళ్ళకి మోక్షానికి అర్హత లేదు. ఈ భూమి మీద ఎర్త్ ప్లానెట్ మీద పుట్టిన వాళ్ళకి మోక్షానికి అర్హత ఉంది. అంచేది ఈ ఎర్త్ ప్లానెట్లో పుట్టడం ఒక అదృష్టం అంది. వేరే చోట కూడా మానవులు ఉన్నారు, కానీ వాళ్ళు ఇక్కడ అవతరించాడని చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి వలస వస్తున్నారు అని చెప్పి బాబా అన్నారు. మైగ్రేట్ అయిపోతున్నారు. ఆత్మలన్నీ కూడా ఇక్కడ జన్మ తీసుకుంటున్నాయి. అందుకే వాళ్ళకి మేధా సంపత్తి చాలా మెండుగా ఉంటుంది. ఈ మధ్య ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, ప్రేమ తక్కువ, ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఆ ప్లానెట్స్ అన్నీ కూడా ప్రేమ ఉన్నవి కాదు, అవి ప్రేమ తక్కువ ఉంటుంది, ఇంటలెక్ట్ ఎక్కువ ఉంటుంది, అంటే మేధా సంపత్తి. అంచేత నేను అవతరించాను కాబట్టి ఈ భూప్రపంచం మీద ఆ జీవాత్మలన్నీ కూడా నా గురించి ఇక్కడ జన్మ తీసుకుంటున్నారు. వేరే ప్లానెట్స్ నుంచి వచ్చి ఇక్కడ పుడుతున్నారు. అందుకే ఇక్కడ ఇండియాలో జనాభాగా కూడా పెరిగింది అని చెప్పి బాబు ఒకసారి చెప్పారు. ఇండియాలో చాలా ప్రపంచంలో అంతా కూడా చైనా తర్వాత మన దేశమే ఉండేది జనాభా విషయంలో. దానికి కారణం వేరే ప్లానెట్స్లో ఉన్న ఆత్మలన్నీ కూడా, జీవాత్మలన్నీ కూడా, మానవులంతా కూడా అక్కడ దేశం సాధించి ఇక్కడ అవతారుడు ఉద్భవించాడు కాబట్టి ఈ ఇండియాలో ఇక్కడ జన్మిస్తున్నారు, నా గురించి వస్తున్నారు. వాళ్ళు ఆధ్యాత్మిక ప్రయోజనం పొందుతారని కూడా చెప్పారు. అంటే మోక్షం కాకపోవచ్చు, ఎందుకంటే అవతారంతో సమకాలికులైన వాళ్ళందరూ కూడా మోక్షం రాకపోయినా కూడా మోక్షానికి అర్హత సంపాదిస్తారు, ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెడతారు. ఇలా విశేషాలు చెప్పుకుంటూ పోతే ఈ ఈ సద్గురు అవతల వాళ్ళ యాంగిల్లోంచి చూస్తే ఇన్ని కారణాలు ఉన్నాయి. మనం 10 రూపాయల కోసం వరల్డ్ బ్యాంక్కి వెళ్ళాం కదా, 10 రూపాయలు అప్పుకి వరల్డ్ బ్యాంక్ దాకా వెళ్ళాలి మనం. అదే 10 బిలియన్స్ అండ్ బిలియన్స్ అయితే ఎక్కువ అమౌంట్ అవుతే అప్పుడు వరల్డ్ బ్యాంక్ ఆశ్రయిస్తారు. గవర్నమెంట్ వాళ్ళకి ఏదో 10 రూపాయల గురించి ఎక్కడ ఇంకో చోట కప్పు పెడుతుందే వరల్డ్ బ్యాంక్కి. ఇండియాలో ఉన్న బ్యాంక్ దగ్గర 10 రూపాయలు అప్పు తీసుకోవచ్చు. అంచేత అవసరాన్ని బట్టి కూడా మారుతుంది. సద్గురుని ఆశ్రయించాలా, అవతారాన్ని ఆశ్రయించాలని. ఇంకా అవతల సద్గురు లేరు అని చెప్పాలి, అంచేత సద్గురుని వెళ్ళక్కర్లేదు. వెళ్తే తప్పే ఉందని అడిగారు. ఇక్కడ తప్పు అన్నమాట ఉపయోగించకూడదు మనం.
నీ అజ్ఞానం చేత వెళ్తున్నావు అన్నాను, అంతే. తప్పు కాదు అది. అంతే, వెళ్తావు, దానికి నీకు ఎంత కావాలో అదే దొరుకుతుంది. ఏదో సివిల్స్ కట్టాడు, ఆ సివిల్స్లో సెలెక్ట్ అవ్వాలని అతను కోరిక. దాని గురించి మేము దగ్గర అవ్వక్కర్లేదు, వద్దు. నీకేదో ప్రాపంచికమైనది ఏదో నెరవేరాలని నీకు ఆశిస్తుంటే అవి ఇచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నేను వద్దని చెప్పట్లేదు, వెళ్ళు అక్కడ. అది దొరుకుతుంది నీకు, అదే దొరుకుతుంది. నేను దొరకనప్పుడు ఇప్పుడు భగవంతుడు దొరకడు. నీకు ఈ ప్రాపంచికంగా ఏం కావాలో ఆ కోరికైతే నెరవేరుతుంది తప్ప నేను దొరకను. నేను నా దగ్గరికి ఎప్పుడు రావాల్సిన అవసరం ఉందంటే ఈ ప్రాపంచికమైన వాటిలో చిన్న చిన్న కోరికలు, ఏదో పరీక్ష పాస్ అవ్వాలనో, సివిల్స్లో సెలెక్ట్ అవ్వాలనో, లేకపోతే ఇంకోటో చిన్న చిన్నవన్నీ, మా ఆరోగ్యం బాగోవాలి, శ్రీ సంపదలు, ఇవన్నీ ప్రాపంచికమైన కోరికలే. ఈ ప్రాపంచమైన కోరికలతో నా దగ్గరికి వస్తే నాకు కావాల్సిన ప్రేమే కావాలి, కానీ కోరికలు వద్దు. ఈ వెనకాల ఈ మూట తీసుకొచ్చావు, ఆ మూట తీసుకొచ్చావు, ఈ కోరికల మూట. ఆ కోరికల మూట తెచ్చావు కాబట్టి నేను నా దగ్గర రావక్కర్లేదు. లవ్ మీ ఆర్ లీవ్ మీ అని చెప్పారు, నిర్మోహమాటంగా చెప్పారు. లవ్ మీ, నన్ను, నీకు మోక్షం కావాలని, భగవంతుడు మాత్రమే కావాలని ఆ ఒక్క కోరికతోటి రావాలి నా దగ్గరికి. ఆ కోరిక తప్ప మరి ఏ కోరిక ఉండకూడదు. దాని గురించి నన్ను ప్రేమించాలి. చేత నువ్వు ప్రేమించేది ప్రాపంచిక విషయాలు అయితే నా దగ్గర రావక్కర్లేదు. అప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు కాదు, ప్రాపంచికంలో ఉన్న విషయాలను నువ్వు ప్రేమిస్తున్నట్టు లెక్క. అంచేత లవ్ మీ, అంచేత అవన్నీ వదిలేసి ప్రాపంచికమైన విషయాలన్నీ, సివిల్స్లో పాస్ అవ్వడం కానీ, పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టడం కానీ, పిల్లలు ఉంటే ఆడపిల్లలు ఉన్నాయి మగ పిల్లలు లేరని కానీ, ఎన్నో ఉంటాయి, లిస్టు బోల్డ్ ఉంటాయి. ఇంకా దారుణంగా చూడాలంటే ఫలానా వాడు చచ్చిపోవాలని కూడా కోరుకునే వాళ్ళు ఉన్నారు భగవంతుడిని. వాడు బతకూడదు, వాడు చచ్చిపోవాలని. దుర్మార్గమైన కోరిక అనుకోండి అది. అది కోరికలలో కంటే నీచైన కోరిక. తోటి మానవుడు చచ్చిపోవాలని భగవంతుడి దగ్గరికి వెళ్ళి కోరుకోవడం. ఉదాహరణకు మాత్రమే చెప్తున్నానండి. అలాంటి వాళ్ళు లేరంటే ఉండడం కూడా ఉన్నారు, అంత నీచులు. అంచేత ఈ కోరికల్లో ఏ రకమైన కోరికైనా కోరికే. అవి నీకు భగవంతుడు కావాలని కోరుకున్నప్పుడు ఇవన్నీ కూడా చిన్నవైపోతాయి. అవి వాటంతా అవే నెరవేర్చబడుతూ ఉంటాయి. నీకు ఏ లోటు ఉండదు. నువ్వు ఆఖరికి ఒక పులుల మధ్య అరణ్యాల్లో కానీ, పులులు సింహాలు క్రూర మృగాల మధ్య నువ్వు కూర్చున్నా కూడా అవి నేనేమి చేయవు. ఒక విధమైన ఆనందంలో నువ్వు కూర్చుండిపోతావు. అని చేత అక్కడ భగవంతుని స్మరించుకుంటూ ఉన్నావు కాబట్టి నీకు శరీరం కాపాడబడుతుంది. అవి కూడా చెప్పారు బాబా. దాని గురించి ప్రత్యేకంగా నేను పులి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను, అక్కడ తపస్సు చేస్తాను, నా శరీరం కాపాడు బాబా అనే భగవంతుని అడవలసిన అవసరం లేదు. నీ తీవ్రత నిజంగా ఆకాంక్ష భగవంతుడు మాత్రమే కావాలి. గాడ్ ఎలోన్ ఈజ్ రియల్, ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్. భగవంతుడు మాత్రమే సత్యం, మిగిలినంత మిథ్య అని నీ హృదయాంతరాల్లో మన నాటుకుపోతే ఆయన్నే కోరుకుంటూ ఉంటాం. అంచేత అటువంటి కోరికతోటి మాత్రమే నా దగ్గరికి రండి. అటువంటి కోరుకునే వాళ్ళు నన్ను మాత్రమే ప్రేమించండి, నన్ను మాత్రమే. మన సద్గురువుని ప్రేమించక్కర్లేదు. వెళితే ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు, 5 సద్గురువుల సమాధిలో అని చెప్పారు బాబా. అది కూడా ఒక్కసారే, అసత్వాన్ని వెళ్ళక్కర్లే. దర్శించేవు కదా అని చెప్పి మళ్ళీ వాళ్ళని ఆరాధించకూడదు. ఆరాధించడానికి వస్తే మెహర్ బాబాని మాత్రమే ఆరాధించాలి. ఇంకా 5 సద్గురువులు కానీ, లేకపోతే మెహరాని కానీ, కొంతమంది మెహరాని పూజిస్తారు ఈ మధ్య. మెహరా సద్గురువే కాదు అసలు. బాబా డిక్లేర్ చేసి ఉండేవారు, ఈ యుగంలోనే సద్గురువు అవుతుంది అని ఉండేవారు బాబా. మాట అనలేదు బాబా. జీవించి ఉండగానే సద్గురువులు అవుతారు వాళ్ళు. అది కాక 5 సద్గురువులు ఎవరో తెలిసిపోయాక ఇంకా మెహరా సద్గురు ఎలా అవుతుంది? ఏ కోణం నుంచి చూసినా మెహరా సద్గురువు కాదు. ఆవిడకి దొరికింది ముక్తి మోక్షమే దొరుకుతుంది. అని చేత మెహరాని బాబా పొగిడారు కదా అని చెప్పి వీళ్ళంతా కలిసి మెహరాకి గుడి గోపురాలు కట్టేసి అప్పుడు చిన్నపుచ్చినట్టు అవుతుంది మెహర్ బాబాని. మెహర్ బాబాకి ఉన్నత స్థితి, హైయెస్ట్ ఆఫ్ ది హై స్థితిని చిన్నపుచ్చినట్టు అవుతుంది. ఉన్నతులు మెహర్ బాబా అన్నప్పుడు ఇంకొకటి ఎవరిని పేరే ఎత్తక్కర్లేదు. ఇంకా వాళ్ళకి ఎవరి పేరు ఎత్తినా వాళ్ళు చిన్నవాళ్ళే అవుతారు. ఒక ఆఖరి సద్గురు కూడా చిన్నవాడే అవుతారు, ఉపాసన మహారాజు కూడా చిన్నవాడే అవుతారు. చేత ఇన్ని కోణాల్లో చూస్తే, అవతల స్థితి చూస్తే, అవతారిని స్థితి వర్ణించుకున్న ఇంతవరకు. అని చేత అవతారుడు మాత్రమే యు ఆర్ ది ఓన్లీ వన్ వర్ది ఆఫ్ బీయింగ్ వర్షిప్డ్ అన్నారు బాబా. యు ఆర్ ది ఓన్లీ వన్ వర్ది ఆఫ్ బీయింగ్ వర్షిప్. నువ్వు మాత్రమే పూజార్హుడు.
మిగిలిన వాళ్ళంతా పూజారులు కాదనే చెప్పాలి మనం. ఆ సద్గురువులు కూడా పూజారులు కాదు, లేకపోతే ఆ ప్రేయర్ అలా ఎందుకు ఇస్తాడు బాబా? ఆ ప్రేయర్లో చూడండి, ది ఓన్లీ వన్ వర్ది ఆఫ్ బీయింగ్ వర్షిప్డ్ అని మాట. అవతార పురుషుడు వచ్చినప్పుడు అవతారుడు మాత్రమే పూజారుడు, మిగిలిన వాళ్ళందరినీ మీరు పక్క పెట్టేయచ్చు, ఎంత పెద్దవాడైనా సరే. ఇంకా చిత్రం ఏంటంటే, ఈ సద్గురువులు పక్కన పెట్టి మెహర్ బాబా ప్రేమికుల్ని వాళ్ళు ఏదో దేవుడి కింద పూజ చేస్తారు ఈ మధ్య. ఆయనే దేవుడి కింద, అది ఇంకా దారుణం. వాళ్ళు సామాన్య మానవులు, తోటి బాబా ప్రేమికులు వాళ్ళు. వాళ్ళు స్థాయి పెరగచ్చు, ఉండొచ్చు, ఆధ్యాత్మిక స్థాయి అయినంత మాత్రాన్ని వాళ్ళని మనం ఆరాధించక్కర్లేదు. మామూలుగా ప్రేమిస్తాం, అందరినీ ప్రేమించినట్టే. ఎంతో మంది గ్రూప్లో ఉన్నారు, ఈ గ్రూప్లో అందరినీ ఒకలాగే అనుకోవాలి మనం ప్రేమించడం విషయంలో. ఒకరిని ఎక్కువగా ప్రేమించి ఒకరిని తక్కువగా ప్రేమిస్తే అది మన అజ్ఞానానికి చిహ్నం కింద అవసరం ఉంటుంది. అంచేత ఇన్ని కోణాల నుంచి అవతారాన్ని మాత్రమే ఆరాధించాలి అన్నది మీకు ఈ పాటికి అయిపోయి ఉంటుంది. నేను అడిగింది మెహర్ బాబాని, అంటే అవతారాన్ని మాత్రమే ప్రేమించాలి, సద్గురువు షిరిడి సాయిబాబాని ఎందుకు ప్రేమించకూడదు అని అడిగాను అని చెప్తే, అదే ఆ విషయానికే వస్తుందని చెప్పి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇక్కడ సమాధానం కింద రాయబడింది. నేను ఎంత ఉపన్యాసం ఇచ్చానండి. ఇది ఇంకా మన యాంగిల్ నుంచి, మానవుడి యాంగిల్ నుంచి ఈ స్థాయిని బట్టి ప్రేమిస్తాడు అతను. నువ్వు అవతాన్ని ఆశ్రయించడం అందరికంటే పెద్దవాడు అని చెప్పి మా వాళ్ళకి, మా చుట్టాలకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎంతమందికి చెప్పాను నేను. వాళ్ళు వింటారా? షిరిడి సాయిబాబా కూడా దేవుడే కదండి అంటారు, ఇంకేం చెప్తాం? మాకు అన్ని హాయిగా జరుగుతుందంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇప్పుడు ఈయన కొత్తగా ఆయన పేరు చెప్తున్నారేంటి? ఆయన కంటే గొప్పవాడా బాబా? ఏంటి వెంకటేశ్వర స్వామి కంటే గొప్పవాడా అండి మీ బాబా? మీ బాబా అండ, పైగా మీ బాబా మా బాబా. అటువంటి వాళ్ళకి వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే భగవంతుని కోరుకోవట్లేదు వాళ్ళు. భగవంతుడు కాక మిగిలినవన్నీ కోరుకుంటున్నారు. భగవంతుడు కాక, భగవంతుని స్థితికి చేరుకోవాలని కోరిక కాక మిగిలినవన్నీ కోరుకుంటున్నారు. అంచేత వరల్డ్ బ్యాంక్కి వెళుతున్నారు 10 రూపాయల అప్పు కోసం. అజ్ఞానం అది. ఇందాక వరల్డ్ బ్యాంక్ 10 రూపాయల అప్పు అందుకే చెప్పాను నేను. 10 రూపాయల అప్పు వరల్డ్ బ్యాంక్ దాకా వెళ్ళాలంటే అసలు నువ్వు సద్గురువు దాకా కూడా వెళ్ళక్కర్లేదు 10 రూపాయల అప్పు కోసం. తోటివాడిని ఎవరన్నా ఇస్తాడు 10 రూపాయల అప్పు. అలాంటి ప్రాపంచిక విషయాల గురించి అసలు కొన్ని నెరవేరుతాయి, కొన్ని నెరవేరు. కొన్ని అవి కూడా, కొన్ని వెంకటేశ్వర స్వామిని తీసుకుందామండి. వెంకటేశ్వర స్వామి దగ్గర ఇద్దరు పోటీ చేశారు ఏదో పదవి గురించి. ఇద్దరు వెళ్ళారు, ఇద్దరు కూడా భక్తి లేదు, ఏమాత్రం లోట్లేదు. స్టాంచ్ లవర్స్ ఆఫ్ వెంకటేశ్వర స్వామి. ఇద్దరిలోనే ఒకడే కదా ఇది పదవి సంపాదించింది. ఇద్దరికి చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఏదో పదవి అనుకుందాం, ఒకడే కదా అవుతాడు. అంటే పార్షియాలిటీ ఆ వెంకటేశ్వర స్వామికి. ఒకడేమో కోరిక తీర్చాడు, వాడికి చీఫ్ మినిస్టర్ చేశాడు. ఇంకొకటి కారుకు పోయింది, వాడిని చీఫ్ మినిస్టర్ చేయలేదు, ఓడిపోయాడు వాడు. ఇలా చూసుకుంటే ఆ భగవంతుడు కూడా అసలు కోరికలు తీర్చడానికి రాలేదు. మిగిలిన చిల్లర దేవుళ్ళు ఉన్నట్టు వీళ్ళు ఆశ్రయిస్తున్నారు. మరి ఎందుకంటే వాళ్ళు కోరికలతో పెడతారంటే వీళ్ళ అజ్ఞానం అది. భగవంతుడు అనేవాడు కోరికలు తీర్చడానికి వచ్చాడు, అది ఇంక లేకపోతే భగవంతుడు ఎందుకు అయ్యాడు అని కూడా అడిగారు ఇందులో ప్రశ్న. కోరికలనే తీర్చకపోతే ఆయన భగవంతుడు ఎలా అవుతాడు అంటే, వాళ్ళ డిక్షనరీలో భగవంతుడికి అర్థం ఏంటి? కోరికల్ని తీర్చివాడే భగవంతుడు, ఎవరైతే కోరికలు తీర్చినవాడు భగవంతుడు కాదు అని వాళ్ళ డిక్షనరీ మీద. అంత పాతుకుపోయింది వాళ్ళల్లో భగవంతుడి. ఇప్పుడు బాబా అంటారు, మీ కోపం కాదు నాకు కోరికలు తీర్చడానికి, మీ కోరికలు తీరుస్తాను. అప్పుడు వేటి వెంబడిపోతారు? నా వెంబడి రారు, భగవంతుడు వెంబడి రారు, ఆ కోరికలు వెంబడిపోతారు. వాటికి అంత ఉండదు కదా. కొన్ని కోరికలు తీరినాయి అని చెప్పి ఇంక కోరికలు రేపటి నుంచి నాకు ఏ కోరిక లేదు అని కూర్చోరు మీరు. ఏదో అవసరం వస్తూనే ఉంటుంది. అది కోరికల వలయం, అది పుట్ట. అది అంచేత అప్పుడు నన్ను ఎలా ప్రేమిస్తారు మీరు? యు ఆర్ లవింగ్ ది డిజైర్స్ టు బి ఫుల్ఫిల్డ్. కోరికలు వెంబడిపోతున్నారు. అంచేత ఎవరైతే ప్రపంచాన్ని కోరుకుంటారో వాళ్ళు ఎవరిని కోరుకుంటున్నారు అంటే భగవంతుని కాదు. వాళ్ళకి ఈ ప్రశ్న ఉద్భవించదు, సద్గురువు దగ్గరికి వెళ్ళాలా, అవతారు దగ్గరికి వెళ్ళాలా, ఇక్కడికి వెళితే తప్పేమిటి, అక్కడికి వెళితే తప్పేమిటి అని ప్రశ్న ఉద్భవించదు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో భగవంతుడు ఒక్కడే. ఆయన అవతార పురుషుడైనా, సద్గురు అయినా, ఇంకో రూపైనా ఏకైక స్థితి అది. ఆ స్థితికి చేరుకోవాలని వాళ్ళ అవగాహన ఉంటుంది వాళ్ళకి. చేత వాళ్ళ తారతమ్యాలు ఉండవు.
ఏ స్థితిలో ఉన్న భగవంతులైనా ఆరాధిస్తూ ఉంటారు. ఏకత్వాన్ని చూస్తారు అక్కడ భగవంతుల్లో. ఇప్పుడు ఇందాక చెప్పిన లిస్టులో ఒక వెంకటేశ్వర స్వామి అనండి, షిరిడి సాయిబాబా అనండి, ఉపాసని మహారాజ్ అనండి, మెహర్ బాబా అనండి, వీళ్ళందరూలో ఉన్న భగవంతుడు ఒకడే. ఆఖరికి నాలో ఉన్న భగవంతుడు కూడా ఆయనే అని ఇదితో ఉంటారు. ఆ స్థితికి నేను చేరలేదు కాబట్టి స్థితి అది. భగవంతుడు అనేది ఒక స్థితి. ఆ స్థితికి నేను చేరుకోవాలి అనేటటువంటి ఏకైక కోరిక దృఢంగా ఎవరైతే ఉంటుందో వారికి ప్రశ్న ఉద్భవించదు. వాళ్ళు ఎప్పుడో గుర్తిస్తారు అవతారుడే హైయెస్ట్ ఆఫ్ ది హై అని. అలా గుర్తించిన వాళ్ళు కైకోబాద్ లాంటి వాళ్ళు, గుస్తాజీ లాంటి వాళ్ళు, తొలి రోజు నుంచి కూడా కైకోబాద్ కానీ గుస్తాజీ కానీ అది ఏంటి ఎలాంటి వాళ్ళకి ఒక ప్రేడర్ కానీ ఈ చదవండి వాళ్ళ గురించి, ఇది మీకు తెలుస్తుంది. కైకోబాద్కి రోజు ముక్కు ఎడుతుండే వారు బయటికి వెళ్ళినప్పుడు బాగా వద్దు వద్దని చెప్పి ఎన్నో వారించిన వినేవాడు కాదు. ఆఖరికి ఏడ్చేసాడు కూడా కైకోబాద్ ఒకసారి. అది కూడా బిర్రడ్ బాబు మ్యాగజైన్లో వేసాను ఒకసారి. ఏడ్చేసాడు నన్ను, ఇంక నా కాలు మొక్కొద్దని. అంచేత సమానత్వం గురించి మొక్కుతున్నాను బాబా అతన్ని అనునయించాడు. వీళ్ళంతా ఎవరు వాళ్ళు? వాళ్ళకి ఎవరినా ఆశ్రయించాలి, షిరిడి సాయి బాబానా, ఉపాసని మహారాజా, హజరత్ బాబాజానా, మెహర్ బాబానా అని ప్రశ్న వాళ్ళలో ఉద్భవించదు. వాళ్ళకి కనిపించి భగవంతుడు, ఏకైక భగవంతుడు అవతార పురుషుడు మెహర్ బాబాయే. వాళ్ళకి వన్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్. మెహర్ బాబా తప్ప రెండో ప్రశ్న రాదు వాళ్ళకి. ఈ ప్రశ్న వేయరు వాళ్ళు. మిగిలిన వాళ్ళందరికీ 10 రూపాయల కోసం వరల్డ్ బ్యాంక్కి వెళ్ళే స్థితిలో ఉన్న నాలాంటి వాళ్ళందరికీ కూడా అనుమానం వస్తుంది. వినాయకుడు పూజ చేయకపోతే వినాయకుడు కోపం రాదా అనుకునేవాడు నేను కొత్తలో. వినాయకుడు మరి ఎలాంటి వాళ్ళైనా వినాయకుడిని పూజ చేస్తారు కదా, ఏడాదికోసారి వినాయక చవితి. వినాయక చవితి చేయాలా చేయక్కర్లేదు తెలిసింది కాదు నాకు. చేస్తే మెహర్బాబాని మాత్రమే మెచ్చుకున్నారు, మరి మీరు వినాయక పూజ ఏమిటి అనుకునేవాడు నేను. వినాయకుని పూజిస్తే మెహర్బాబాకి ఇన్సల్ట్ కదా అనుకునేవాడు. ఆ రెండు ఒకటే అని తెలియదు నాకు. ఆ రెండు ఒకటే అన్న స్థాయికి ఎదిగినప్పుడు మెహర్బాబాని పూజిస్తాం మనం. మెహర్బాబాలో అన్నీ ఇంక్లూడ్ అయిపోయాయి. బాలగోపాల్ భాస్కర్ రావు గారు ఒకసారి చెప్పారు, కోటి దేవతలు ఉన్నారనుకోండి, ఆ కోటి దేవతలు ఒక్కొక్కరు ఒక మాత్ర అనుకోండి, అంటే హోమియో మాత్ర చిన్నది ఉంటుంది, ఆ మాత్ర అనుకోండి, ఆ మాత్రలన్నీ కలిసి పెద్ద మాత్ర చేస్తే ఉంటాం, అది మెహర్ బాబా అని చెప్పారు భాస్కర్ రావు గారు. నిజమే, మీరు ఏ పేరు పెట్టినా కూడా ఆయన్ని ఇంక్లూడ్ అయిపోయింది. విడిగా అయ్యో వెంకటేశ్వర పూజ చేయలేదు, లేకపోతే సరస్వతీదేవికి పూజ చేయలేదు, లక్ష్మీదేవికి పూజ చేయలేదు. సరస్వతీదేవికి పూజ చేయలేదు కాబట్టి చదువు రాదు, లక్ష్మీదేవికి పూజ చేయలేదు కాబట్టి ధనం రాదు, అదేమిటి వినాయకుడు పూజ చేయలేదు కాబట్టి విఘ్నాలు వస్తూ ఉంటాయి అనుకుంటే ఎలాగా? ఏదో హెల్త్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఇలాగా మన మినిస్ట్రీస్ ఉంటాయి. అలాంటిది ఏం కాదు భగవంతుడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవుడు అని ఏం కాదు. అది మన తప్పు, మన అజ్ఞానం. అది చేత ఒకవేళ నేను అన్నీ వదిలేసి మెహర్బాబాని మాత్రమే పట్టుకుంటే ఆ వినాయకుడిని వదిలేసినట్టు కాదు. నేను ఇంతవరకు ఆరాధించిన వినాయకుడు అందులోనే ఉన్నాడు. ఒక దుర్గాదేవిని పూజించేవాడిని నేను పూర్వం, బాబాల 10 రోజులు రాని క్రితం. దుర్గా, ఆ దుర్గాదేవి బాబాలోనే ఉన్నాడు, ఉంది ఆవిడ. ఏది చెప్తే అది బాబాలోనే ఇంక్లూడ్ అయిపోయింది. అందుకే హైయెస్ట్ ఆఫ్ ది హై అయ్యారు ఆయన. అంచేత ఇంకా విడిగా దుర్గాదేవునో, లక్ష్మీదేవునో, సరస్వతిదేవునో, వినాయకుడినో పూజించవలసిన అవసరం లేదు. లేకపోతే అల్లానో, జీసస్ క్రిస్ట్నో విడిగా అక్కర్లే, అన్నీ ఆయన ఇంక్లూడ్ అయిపోయి ఆలినాలు. ఆయన హైయెస్ట్ ఆఫ్ ది హై. ఆయన్ని ఆరాధించి ఆయన ప్రేమిస్తే ఇంక ఎవరిని అక్కర్లే. అంచేత మన అవగాహన రాహిత్యం లేని వారికి వచ్చి సందేహాలు ఇవ్వండి, అజ్ఞానంతో కూడిన సందేహాలు. నిజంగా జ్ఞానవంతుడికి బాబాని మాత్రమే పట్టుకుంటారు. వాళ్ళకి కావాల్సింది భగవంతుడు మాత్రమే. ఈ చికాకులు ఎప్పుడు వస్తాయంటే భగవంతుడు మాత్రమే కావాలనుకోవట్లేదు వాళ్ళు. ఆయురారోగ్యాలతో ఉండాలి, ఆనందంగా గడిచిపోవాలి, ఏ కష్టాలు రాకూడదు, కష్టమే రాకూడదు వాడికి అసలు. డబ్బున్నా సరే ఏ కష్టం రాకూడదు, హాయిగా ఎంతసేపు అది ఓ కోరికే. నిరంతరం కష్టం, సుఖాలే కావాలనుకోవడం కూడా కోరికే అది. అంటే ఈ స్థాయిలు ఎలా అయితే ఉన్నాయో అలాంటి వాళ్ళు 10 రూపాయల కోసం వరల్డ్ బ్యాంక్ వెళ్ళినట్టు అజ్ఞానం అనమాట. అజ్ఞానం కోసం వెళ్ళినట్టు చిన్న కోరికలు వెళ్ళి తీరా చేసి గట్టిగా కోరికలు అంటే కోరికలే కాదు. అదే మార్గ మధ్యంలో ఉన్న ఆధ్యాత్మిక సంపదతో కూడున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా తీరుస్తారు కోరికలు. ఇండైరెక్ట్గా ఒకటో రెండో తీరుస్తారు పాపం వాళ్ళు.
అందుకే బాబా అన్నారు కూడా, సెయింట్స్ ఉన్నారు వాళ్ళు తీరుస్తారు, తీర్చకుండా పోరు. బోల్డు మంది ఉన్నారు మీ కోరికలు తీర్చేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి పోండి, నా దగ్గర రావక్కర్లేదని చెప్పారు. మీ కోరికలే తీరాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఉన్నారు తీరుస్తారు. ఎన్ని తీరుస్తారు? మహోత 5, 10, 100 దాకా తీరుస్తాయి. ఇంకా 100 అయిపోయింది, మాకు లక్షలు ఉన్నాయి మన కోరికలు, 100తో సరండి అనుకుంటాం. మనం కాదు, 100 అయిపోయిన తర్వాత ఇంకోటి కొత్త బాధ ఏదో వస్తుంది, అన్నిటికంటే పెద్ద బాధ. ఇంకేం ఒక్కలి ఒక్క కోరిక తీర్చని మళ్ళీ వెళ్తూ ఉంటాం భగవంతుడి దగ్గర. అది భగవంతుడి దగ్గరికి వెళ్ళి కోరిక తీర్చడం గురించి కాదు, నువ్వే అయిపోవాలి, నాకు మళ్ళీ మానవుడిగా నేను పుట్టకూడదు, జన్మరాహిత్యం అయిపోవాలి, ఇదే నాకు ఆఖరి జన్మ అవ్వాలి అని ఎవరైతే తీవ్ర ఆకాంక్షతోటి, ఒక ప్రహ్లాదుడు, ధ్రువుడు, సతీశకువై, మీరాబాయి, బోల్డ్ మంది, భక్త రామదాస్. భక్త రామదాస్ ఎంత గొప్ప ప్రేమ అంటే భగవంతుడే, నీకు మోక్షం వచ్చిన తర్వాత ఇంకా నేను ఉండను అంటాడు రామదాస్. నువ్వు లేకపోతే అలాగే, నువ్వు కావాలి నాకు అయితే అంటే ఇంకో జన్మ ఇయ్యి అంటాడు. అంత ప్రేమ అనమాట రాముల వారు అంటే. నాకు జన్మరాహిత్యం అక్కర్లేదు, ఇంకో జన్మలో నీతో సాంగత్యం కావాలని కోరుకుంటాడు. ముక్తి మోక్షం అంటే అక్కడ నువ్వు నేను ఒకటే అయిపోతావు, మళ్ళీ నీకు మళ్ళీ నువ్వే నేను అయిపోతావు అంటే. నేను ఉండేటప్పుడు అక్కడ ఏ రూపం ఉండదు. ఇక్కడ భక్త రామదాస్ అనేవాడు ఒకడు, శ్రీరాముల వారు అనే ఇంకొక ఆయన ఉంటాడు అక్కడ, ఏకత్వమే ఉంటుంది అని చెప్తే, ఆ స్థితి నాకు వద్దు, నేను భక్తునిగా ఉండాలి, నువ్వు నాకు ప్రేమికుడు, నా ఆరాధన అయిన రాముడు ఉండాలి నాకు అక్కడ అని చెప్పి, ఇంకో జన్మ ఇచ్చినా పర్వాలేదు అంటాడు. అంటే అంత తీవ్ర ఆకాంక్ష అనమాట రాముల వారి మీద అతనికి, భక్త రామదాస్కి. అందులో సినిమాలో చూపెడతాడు ఆ బిట్టు, కళ్ళమ్మడి నీళ్ళు వచ్చాను. అందుకే ఇందులో కూడా ఒక అతను ఒక ఉర్దూ గజల్ రాశారు, నీ పాదాల చెంత నా నుదురు ఆనించినప్పుడు నాకు పైకి ఎత్తాలని ఉండదు, నాకు ఎన్ని జన్మలైనా కూడా నీ పాదాల దగ్గర ఈ నుదురు ఇలాగే ఉండిపోవాలంటే, సిర్ ఝుకాకే ఉఠానా నహీ చాహతా అంటాడు. నీ సిర్ ఝుకాకే అంటే నా శిరస్సు ఉంచి నీ పాదాల మీద పెట్టిన తర్వాత ఇంక పైకి లేపాలనిపించట్లేదు నాకు, నీ పాదాల చెంత నా నుదురు ఉండిపోవాలి, ఇక్కడే నా అంతమైపోవాలి నా స్టోరీ. అంత మధురమైంది నీ నీ సాంగత్యం, నీ పాదాల చెంత నా నుదురు ఉండడం అని కోరుకుంటాడు అతను ఆ గజల్లో, ఈ ఉర్దూ గజల్లో బ్రహ్మాండమైన వచనాలు రాసుకుంటాడు. అది అంచేత ఈ ఆకాంక్ష ఎలాంటిదో చూసుకోవాలి మనం ఈ కోరికలతో వెళ్తున్నావా, లేకపోతే ఇదే ఆఖరి జన్మ అవ్వాలి, నాకు మళ్ళీ ఇంకో జన్మ ఉండకూడదు, జన్మరాహిత్యం మాత్రమే కోరుతున్నాను అనుకున్నవాడు ఇంకా షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళాలా, ఉపాసని మహారాజ్ దగ్గరికి వెళ్ళాలా, హజరత్ బాబా జానకి దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే మెహర్ బాబా దగ్గరికి వెళ్ళాలా అనే ప్రశ్న వాళ్ళకి రాదు. ఏకైక దైవం, మానవ రూపంలో ఉన్న దైవం, ఇంకా జీవించి ఉన్న దైవం, 31 జనవరి 69 చచ్చిపోయినా ఇంకా జీవించే ఉన్నాడు ఆయన, లివింగ్ అవతార్. 100 సార్లు చెప్తున్నాను ఉపన్యాసంలో నేను, లివింగ్ అవతార్. మేనిఫెస్టేషన్ అవ్వలేదు ఇంకా, మేనిఫెస్టేషన్ అయ్యేదాకా లివింగ్ అవతార్ మెహర్ బాబాయే. అని చేత మనకి కోరికలు కానీ, ఒకే కోరిక ఏమిటంటే, కోరికలలో కంటే రాజ్యం ఏది, జన్మరాహిత్యం అవ్వాలి, ఇదే ఆఖరి జన్మ అవ్వాలి, మళ్ళీ నేను మానవుడిగా పుట్టకూడదు, నీలో ఎక్కువైపోవాలి, నీటి బుడగా సముద్రంలో కలిసిపోవాలి అని కోరికే కనుక ఉంటే, నీకు నిజంగా అదే ఉంటే, అప్పుడు నువ్వు మెహర్ బాబాని మాత్రమే ఆరాధిస్తావు, ఎవరిని అడగవు కూడా. ఈ ధర్మ సందేహం కూడా అడగవు. అది నా ప్రవచనం లేదు, బాబా చెప్పిందే డిస్కోర్స్ వేళ ఉపన్యాస రీతిలో మీకు ఇచ్చే అవకాశం బాబా ఇచ్చారు. అంచేత ఈ డౌట్స్ ఇంకెవరికి ఉండకూడదండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, చాలా చక్కటి విషయాలు చెప్పారు. సద్గురువుల గురించి, సంస్కారాల గురించి, కోరికలు లేకుండా ఉండడానికి గురించి చాలా చక్కటి విషయాలు చెప్పారు. కోరిక అనేది లేనటువంటి జీవితం అనేది చాలా ఇంపార్టెంట్ మనకందరికి. చక్కటి విషయాలు చెప్పారు మీరు, జై బాబా. ఇప్పుడు మనకి సంకీర్తనలో రజనీ గారు ఒక సంకీర్తన చేయాలండి, మేయర్ రజనీ. మేయర్ రజనీ గారు వెళ్ళిపోయారా? మేయర్ రజనీ గారు వెళ్ళిపోయారు. ఓకే, ప్రకాశం గారు ఒక సంకీర్తన చేయండి. ప్రకాశం పొన్నాడ ప్రకాశం గారు.
జై బాబా అండి. వినపడుతుందండి? జై బాబా. వినపడుతుంది పాడండి. చిరునవ్వుల చిన్మయము నీనగు మోము సుందరము, చిరునవ్వుల చిన్మయము నీనగు మోము సుందరము, కరుణారస నయనాలు నీదరహాసమి మోహనము, కరుణారస నయనాలు నీదరహాసమి మోహనము, చిరునవ్వుల చిన్మయము నీనగు మోము సుందరము, కాంచిన తనువులు తన్మయము హృదయాలకు ఆనందమయం, పరమాత్మని దరికి చేరిన జీవనమే పావనము, పరమాత్మని దరికి చేరిన జీవనమే పావనము, చిరునవ్వుల చిన్మయము నీనగు మోము సుందరము, కరుణారస నయనాలు నీదరహాసమి మోహనము, కరుణారస నయనాలు నీదరహాసమి మోహనము, పరంజ్యోతి పరమాత్మయని బాబా నిను మది వేడితిని, పరంజ్యోతి పరమాత్మయని బాబా నిను మది వేడితిని, అజ్ఞానము తొలగించి సుజ్ఞాన మార్గమున నడిపితివి, అజ్ఞానము తొలగించి సుజ్ఞాన మార్గమును నడిపితివి, చిరునవ్వుల చిన్మయము నీనగు మోము సుందరము, శరణం శరణం శరణమని నీ మృదు చరణాలను చేరితిని, శరణం శరణం శరణమని నీ మృదు చరణాలను చేరితిని, మెహరు మెహరని మెహరు మెహరని చక్కనైన బంగారు తండ్రి మమ్మక్కున చేర్చుకోవయ్యా, నీవే దిక్కు మెహరయ్యా, చిరునవ్వుల చిన్మయము నీనగు మోము సుందరము, కరుణారస నయనాలు నీదరహాసమి మోహనము, నీదరహాసమి మోహనము, నీదరహాసమి మోహనము. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. జై జై బాబా బాబా అండి. అండి. జై బాబా ప్రకాష్ గారు. మీరు పల్నాడు 2 వారాల క్రితం ఒక పాట పాడారు, నాకు పంపించమన్నాను, 2-3 వారాల క్రితం లిరిక్స్ ఎవరికి పంపించమన్నాను. ఎవరికి పంపించాలండి నాకు చెప్పండి. నాకు నాకే అప్పారావుకి పంపించి. సరే 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 జై పంపుతానండి. బాబా అండి. వీరు ఏ ఊరు అండి? పొన్నాడు ప్రకాశం గారు ఏ ఊరు? ఎక్కడ ఉంటారు? తాడేపల్లిగూడు సార్. తాడేపల్లిగూడెమా? అయ్యా పరిచయం కాలేదు ఎప్పుడు మీరు తర్వాత నాకు. ఓకే జై బాబా సార్. లేదండి ఇది జయశ్రీ భాస్కర్. ఓకే సార్, ఓకే సార్. చెప్పనివ్వండి, పర్లేదు. ఏదో చెప్పదలుచుకున్నారు చెప్పండి, ఒక మాట సరే కదా. సరే అది ఇలాగే పాట విని ఒక సహోదరి ఇది ఇది పరిచయం చేశారు దీనికి. అప్పటి నుంచి కూడా మీ సాంగత్యంలో పాడుతున్నాను నేను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను నేను. జై బాబా బాబా సార్. సాంగత్యంలో నేను పాడినప్పుడు అప్పారావు గారు ఒక పాట అడిగారు. నేను ఎవరికి చేయాలో అర్థం కాక నేను అలాగ ఉండిపోయాను సార్. నాకే పంపించండి. జై బాబా. అలాగేనండి అలాగేండి. నాకు బాబా ప్రేమలోకి రావడానికి ముఖ్య కారణం బాబా నీ నామాన్ని గానం చేసే అదృష్టాన్ని ఈ బాబా అని మొట్టమొదటి వేడుకున్నాను నేను. అదే అప్పటి నుంచి కూడా ఆ సంకీర్తన చేస్తూనే ఉంటానండి. నాకు ప్రసంగం కానీ ఇంకోటి ఏం చేయలేను కానీ ఈ నామాన్ని మటుకు గానం చేస్తూ ఉంటాను సార్ నేను. అందరికీ చక్కగా పాడారు సార్, చక్కగా పాడారు. జై బాబా. మల్లికార్జున గారు కూడా బాగా ఇన్స్పైర్ అయ్యారు మీ సాంగ్ కి. జై బాబా. ఇప్పుడు మనకి జయశ్రీ గారు ఒక సంకేతం చేయండి. జయశ్రీ
जय बाबा सर, जय बाबा। अवतार मेहर बाबा की जय। నీ తలపేనా తపనై తపనై ఆ తపనేనా వరమై స్థిరమై నామం నా ప్రాణమై గానం నా ఊపిరై క్షణం క్షణం పొందాను ఆనందము దినం దినం మరిచాను నా భావము క్షణం క్షణం పొందాను ఆనందము దినం దినం మరిచాను నా భావము మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా జయ్యని మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా జయ్యని నామం నా ప్రాణమై గానం నా ఊపిరై క్షణం క్షణం పొందాను ఆనందము దినం దినం మరిచాను నా భావము స్వరమున నీవే పలికిన నాడు రాగం అనురాగమౌ హృదిలో నీవే నిలచిన నాడు భావం అసమానమౌ నీవే సంగీతమై నేనే సాహిత్యమై నీవే సంగీతమై నేనే సాహిత్యమై క్షణం క్షణం పొందాను ఆనందము దినం దినం మరిచాను నా భావము మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా జయ్యని మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా జయ్యని నామం నా ప్రాణమై గానం నా ఊపిరై క్షణం క్షణం పొందాను ఆనందము దినం దినం మరిచాను నా భావము సర్వము నీవే నమ్మిన నాడు భారం నీదే కదా స్మరణములోనే మన కలిగినచో భాగ్యం నాదే కదా నీవే నా తోడుగా నేనే నీ వానిగా నీవే నా తోడుగా నేనే నీ వానిగా క్షణం క్షణం పొందాను ఆనందము దినం దినం మరిచాను నా భావము మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా జయ్యని మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా జయ్యని నామం నా ప్రాణమై గానం నా ఊపిరై క్షణం క్షణం పొందాను ఆనందము దినం దినం మరిచాను నా భావము నీ ప్రేమ కొనే పాత్రుడనైతే ధన్యుడనౌతానయా నీ ఇచ్చకునే బద్ధుడనైతే మానుడనౌతానయా అది నా తుది గమ్యమై ప్రభుని ఔదార్యమై అది నా తుది గమ్యమై ప్రభుని ఔదార్యమై క్షణం క్షణం పొందాను ఆనందము దినం దినం మరిచాను నా భావము మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా జయ్యని మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా జయ్యని మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా జయ్యని
మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా జయని నామం నా ప్రాణమై గానం నా ఊపిరై క్షణం క్షణం పొందాను ఆనందము దినం దినం మరిచాను నా భావము క్షణం క్షణం పొందాను ఆనందము దినం దినం మరిచాను నా భావము అవతార్ మెహర్ బాబా की జై అందరికీ జై బాబా అప్పారావు గారి జై బాబా జై బాబు థ్యాంక్ అండి, యూ చక్కటి సంకేతం చేశారండి. ఇప్పుడు మనకి రాజు వాణి గారు ఒక సంకేతం చేయండి, తర్వాత శారద గారు ప్రేయర్కి రెడీగా ఉండాలండి. జై బాబు అండి, రాజు వాణి గారు. రాజు వాణి గారు జై బాబా అండి. సంకేతం చేయండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలో వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలో వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. నిరతము నీ సేవనే చేయగ దీవించి నిరతము నీ సేవ నే చేయగ దీవించి అనుభవింపజేయుమా ఆనందలేసము అనుభవింపజేయుమా ఆనందలేసము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలో వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా ముని జన వందిత ముల్లోక రంజిత. హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా ముని జన వందిత ముల్లోక రంజిత. మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట అనుభవింపజేయుమా ఆనందలేసము అనుభవింపజేయుమా ఆనందలేసము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలో వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్య లీలా. హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్య లీలా. కరుణతో పాలించి కామితమీడేర్చుమా కరుణతో పాలించి కామితమీడేర్చుమా అనుభవింపజేయుమా ఆనందలేసము అనుభవింపజేయుమా ఆనందలేసము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలో వికసించే జ్ఞానము.
వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అప్పారావు గారు, జై అందరికీ జై బాబా అండి. బాబా. జై బాబా, చాలా చక్కటి సంకేతం చేశారండి. జై బాబా. ఇప్పుడు శారద గారు ప్రేయర్ కి రెడీగా ఉండండి. తర్వాత కోటేశ్వర 2 నిమిషాలు నామం చేయాలి. జై బాబా అండి. శారద గారు ప్రేయర్. జై బాబా అండి, జై బాబా, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఓ పర్వర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వయుడవు, నిరుపమానుడవు, నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షులతో గాని నిన్నెవరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, యజ్దాన్, అహుర మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇలాహ ఇల్లిల్లాహ, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమునగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలెనని మేము కోరిన ప్రతి కోర్కెకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింపవేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకొనజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింపవేడుకొనుచున్నాము. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లును, ఇంకను అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత కలవారమగునంత వరకును నిన్నింకను అధికముగా ప్రేమించున్నట్లా మాకందరకు సహాయము చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మాకందరకు సహాయము చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అప్పరావు గారు. థ్యాంక్ యూ, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ. జై బాబు అండి. కోటేశ్వర 2 నిమిషాలు నామం చేయండి. కోటేశ్వర గారు. ఓకే. జై బాబా సార్. ఓం పరబ్రహ్మ పరమాత్మ
अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। जय ओम बाबा पर ब्रह्म परमात्मा अवतार मेहर బాబా की जय జై బాబా థ్యాంక్ యూ జై అప్పారావు గారు. జై బాబా అండి, చక్కగా నామం చేశారు. జై బాబా, ధన్యవాదాలు. మల్లికార్జున గారు, మీ కోడలు అర్చన గారు ఉన్నారా? అర్చన లేరండి. సరే, ఓకే. జై బాబా. ఇప్పుడు ఆరతి వచ్చేసి సులోచన గారు ఆరతి పాడాలనుకుంటున్నాం. సులోచన గారు, జై బాబా. जय बाबा సులోచన, जय జై बाबा బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहरु बाबा प्रियतमा मनसु हारति दे। प्रियतमा मनसु हारति दे। ప్రేమ జ్యోతి మా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిను ప్రేమించు దామను వీడక నిను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే। ప్రియతమా మనసు హారతి దే। నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మమ్ము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే। ప్రియతమా మనసు హారతి దే। అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే। ప్రియతమా మనసు హారతి దే।
దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా అందరికి జై బాబా అప్పారావు అంకుల్ మీకు జై మెహర్ బాబా జై బాబా అండి. జై బాబా. చాలా చక్కటి హారతితో ఈ రోజు కార్యక్రమం ముగిసిందండి. అందరూ దీంట్లో ఇంకో ప్రోగ్రామ్ లో పాల్గొందాము. అవతార్ మేర బాబా దాంట్లో. జై బాబా అండి. జై బాబా అందరికీ అండి, జై అందరికీ బాబా. జై బాబా. జై బాబా అండి. మల్లికార్జున గారి వాళ్ళ స్పీచ్ చాలా అదిరిపోయింది సార్. రియల్ ఐఎమ్ టెలింగ్. జై జై బాబా. బాబా. థ్యాంక్ యూ. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై అందరి జై మేర బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय जय మెహర్ బాబా అండి అందరికి. అందరికీ జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా కి జై అందరికి జై బాబా అవతార్ మెహర్ బాబా కి జై అందరికి జై బాబా అండి.